హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. ఇవాళ కాగ్నిజెంట్ నుంచి అయితే మంచి జాబ్ ఆపర్చునిటీ అనేది రిలీజ్ చేసేసారు. ఇట్స్ ఎ కంప్లీట్ వాక్ ఇన్ డ్రైవ్ అండ్ జాబ్ రోల్ వచ్చేసి కంటెంట్ రివ్యూ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్. ఇక్కడ మెన్షన్ చేసి చూడు, ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అండ్ శాలరీస్ అప్ టు 2.25 lakhs అండ్ లొకేషన్ హైదరాబాద్. ఇక్కడ టైమ్ అండ్ వెన్యూ మెన్షన్ చేశారు చూడండి, 18th May 10 AM to 12:30 PM. మీకు ఇంకా 2 days టైం ఉంది. సో 18th కాబట్టి ఇవాళ జస్ట్ ఇంకా 16th. సో 18th మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ లొకేషన్ ఆ లొకేషన్ ఏంటి అనేది మెన్షన్ చేశారు చూడండి. ప్లేస్ కాగ్నిజెంట్ బిల్డింగ్ 12A రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్, అంటే ఐటీ పార్క్లో అక్కడ ఉంది కదా కాగ్నిజెంట్ బిల్డింగ్. అండ్ లొకేషన్ హైటెక్ సిటీ హైదరాబాద్. సో లొకేషన్ లైక్ హైదరాబాద్ అన్న వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి చాలా బెటర్, ఎందుకంటే డైరెక్ట్ వాక్ ఇన్ ఇది. సో అక్కడ వాళ్ళు అటెండ్ అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ అండ్ ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు అక్కడ కాంటాక్ట్ అంటే అక్కడికి వెళ్ళాక ఎవరి పేరు మెన్షన్ చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేసా చూడండి, కూజిత అంట. సో అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. లైక్ కాంటాక్ట్ ఇన్ ద సెన్స్, అక్కడ బయటకు వెళ్ళాక మిమ్మల్ని అడుగుతారు మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అన్నప్పుడు. సో వాక్ ఇన్ డ్రైవ్కి వచ్చాము, ఇక్కడ కాంటాక్ట్ నేమ్ వచ్చి వాళ్ళు ఇచ్చారు అని కూడా చెప్పాలి మీరు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి చెక్ ద ఇమేజెస్ అండ్ మ్యాచ్ విత్ ద వెబ్సైట్. మీకు అక్కడ మీకు కంటెంట్ రివ్యూయర్ కదా, అక్కడ వాళ్ళు ఏదైనా పోస్ట్ చేసినా కానీ అది మీ వెబ్సైట్కి మ్యాచ్ అవుతుందా లేకపోతే అది అవసరం లేదా ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెరిఫై ద కంటెంట్ విత్ వెబ్సైట్. మీరు వెరిఫై చేయాలి, లైక్ కంటెంట్ అది కరెక్ట్గా ఉందా లేక ఇన్కరెక్ట్ ఉందా ఏంటి అనేది కూడా మీరు క్రాస్ చెక్ చేస్తూ ఉండాలి. అంటే కాకుండా అండర్స్టాండ్ అనేది సెన్సిటివ్గా ఉండేది. ఇది ఏదైనా చాలా లైక్ సెన్సిటివ్ అంటే ఏదైనా హార్మ్ఫుల్ కానీ చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి కంటెంట్ గురించి అన్న వాటి మీద కూడా మీకు కొంచెం అండర్స్టాండింగ్ లెవెల్ అనేది అర్థం బాగుండాలి. లైక్ ఇది చూడగానే ఓకే ఇది కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ సెన్సిటివ్ కంటెంట్, కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి అనే కెపాసిటీ అనేది మీకు ఉండాలి. మీరు అర్థం చేసుకోవాలి ఆ కంటెంట్ చూడంగానే. నెక్స్ట్ view the content and check the brand name website, check if it's non family safe content and rate the content. సో అది మీ కాగ్నిజెంట్ లైక్ కాగ్నిజెంట్ ఫ్యామిలీకి రిలేటెడ్ దా లేకపోతే నార్మల్ వేరే బ్రాండ్స్ రిలేటెడా, అది ఏ వెబ్సైట్ కింద ఉంది ఏ బ్రాండ్ అనేది కూడా చూసుకోవాలి. ఆ తర్వాత మీరు ఆ కంటెంట్కి మీరు రేటింగ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ స్కిల్స్ రిక్వైర్డ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనిటీ మేనేజ్మెంట్. ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. మీకు కావాల్సింది ఫస్ట్ ఫ్రెషర్స్కి ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ అండి, అంతే. సాఫ్ట్ స్కిల్స్ అనే ఏంటంటే లైక్ నార్మల్ కమ్యూనికేషన్ స్కిల్సే, లైక్ ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంది. ఇప్పుడు కాల్ అనేది మీరు కాల్స్ ద్వారా తీసుకున్న చాట్స్ ద్వారా తీసుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. అదొక్కటి ఉన్నాయంటే ఇంకా ఫ్రెషర్స్ ఈజీగా మేనేజ్ చేసేయచ్చు వర్క్ని. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ, లైక్ ఎవరి అంటే ఏమైనా డౌట్స్ వచ్చి తీసుకోవచ్చు కానీ ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునేలాగా ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బోత్ వర్బల్ అండ్ ఓవర్, మీకు మాట్లాడడానికి కానీ వర్బల్గా లైక్ ఓవర్గా టైపింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండాలి. నెక్స్ట్ క్విక్ లెర్నర్, అడాప్టబుల్ టు లెర్న్ న్యూ ప్రాసెస్ కాన్సెప్ట్స్ అండ్ స్కిల్స్. క్విక్ లెర్నర్ అయి ఉండాలి. లైక్ ఏదైనా ఇప్పుడు మీరంటే ఒక ప్రాసెస్ చేస్తూ ఉంటారు, ఒక దాని మీద వర్క్ చేస్తుంటారు, కొత్తగా ఏదైనా ఇంకో కాన్సెప్ట్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే వేరే ప్రాసెస్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీరు దాన్ని తొందరగా నేర్చుకొని అడాప్ట్ అయి ఉండాలి, లైక్ వెంటనే నేర్చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఉండాలి. ఆర్గనైజ్డ్ అండ్ ఏబుల్ టు మేనేజ్ టైమ్ అండ్ టాస్క్ ఎఫిషియెంట్లీ. మీకు ఒక 8 అవర్స్ టైంలో ఇంత టాస్క్ అని ఇచ్చేసింటారు అనుకోండి, మీరు అది ఇచ్చిన 8 అవర్స్లోనే కంప్లీట్ చేసేసేయాలి, లేకపోతే ఇంతకన్నా కొంచెం ఫాస్ట్గా ఉండాలి. అలా మీ టైంని మీరు సెగ్రిగేట్ చేసుకోవచ్చు, ఏ టైంలో ఏ వర్క్ చేయాలి ఏంటి అని. అలాంటి స్కిల్స్ అనేది మీకు ఉండాలి. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్స్ అండ్ డిసైడ్ టు డెలివర్ ద అక్యురేట్లీ ఎఫిషియెంట్లీ అండ్ హై స్టాండర్డ్స్. మీ వర్క్ అనేది చాలా కరెక్ట్గా అక్యురేట్గా మీరు డెలివర్ చేయాలి. లైక్ ఏదైనా కంటెంట్ గురించి రివ్యూ ఇవ్వాలనుకోండి, దాన్ని మీరు కరెక్ట్గా ఇవ్వాలి. లైక్ దానికంటూ ఒక లిమిట్స్ ఉంటాయి అన్నమాట. మీరు అప్ టు ద మార్క్ అనేది ఇస్తూ ఉండాలి దానికి. రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ ఇండిపెండెంట్ అండ్ ఇన్స్టిట్యూట్.
అండ్ సెల్ఫ్ మోటివేటెడ్‌గా ఉండాలి. మీరు కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా అది మీ వర్క్ మీదనే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. టీమ్ ఓరియెంటెడ్ అండ్ ఆహ్, టీమ్‌తో కూడా చాలా కమ్యూనికేషన్ అనేది బాగుండాలి టీమ్‌తో గూడా. అప్పుడే మీకు కూడా కొంచెం సపోర్ట్ గాని, ఏదైనా గాని ఉంటుంది. నెక్స్ట్ ఏబుల్ టు థ్రివ్ ఇన్ ఎ ఫాస్ట్ పేస్డ్ అండ్ టీమ్ ఓరియెంటెడ్ చెప్పాను గదా! కమ్యూనికేషన్స్ అంటే వాళ్ళతో బాగుండాలి. టీమ్ వాళ్ళతో గూడా, టీమ్ సపోర్ట్ గూడా మీకు కావాలి. అంతే కాకుండా మీ వర్క్ కూడా బాగుండాలి. అప్పుడే టీమ్‌కి గూడా సపోర్ట్ ఉంటుంది మీ సైడ్ నుంచి. ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ మీడియా అండ్ కరెంట్ ఈవెంట్స్ లైక్ సోషల్ మీడియా మీదనే మీ వర్క్ ఉంటుంది. చెప్పాను గదా! ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ జేయాల్సుంటుంది. అదైతే ఏదైనా కంటెంట్ మీద మీరు రివ్యూస్ ఇవ్వాలుండాలి. మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. లైక్ మీరు దాన్ని ఇంట్రెస్టింగ్‌గా ఏదైనా వర్క్ ఇవ్వని, సోషల్ మీడియా మీద ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీనికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ అంతేనండి. ఇక్కడొచ్చేసి జాబ్ రోల్ ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. రోల్ నేమ్ వచ్చేసి వాయిస్ ఆహ్, అదర్స్ అననుంది. లేకపోతే లైక్ మీకు చాట్ ప్రాసెస్ అయినా రావచ్చు. వాయిస్ ప్రాసెస్ అయినా రావచ్చు. లైక్ ఈమెయిల్ సపోర్ట్ అయినా రావచ్చు. సో, అందుకని ఇక్కడ అదర్ అని మెన్షన్ చేశారు. బట్ కానీ ఇక్కడ రోల్‌కైతే మాత్రం వాయిస్ అనే పెట్టారు. వాళ్ళకి ఏదైతే ఎక్కువ రిక్రూట్‌మెంట్ ఉంటదో దాని మీద తీసుకుంటారు వాళ్ళు నెక్స్ట్. ఇండస్ట్రీ వచ్చేసి ఐటీ అండ్ కన్సల్టింగ్. డిపార్ట్‌మెంట్ కస్టమర్ సర్వీస్. లైక్ ఈ వాయిస్ ప్రాసెస్ ఇవన్నీ దేని కిందకొస్తాయి అంటే కస్టమర్ సర్వీస్ అలాంటి వాటి కిందకొస్తాయి. ఇది ఫుల్ టైమ్ పర్మనెంట్. సో, మీకు కాంట్రాక్ట్ చేసే పనుండదు. అండ్ ఫ్యూచర్‌లో గూడా ఎలాంటి టెన్షన్ ఉండదు. మా కాంట్రాక్ట్ అయిపోతది. నెక్స్ట్ జాబ్ వెతుక్కోవాలి. అలాంటి భయం ఏమి ఉండదు. ఫుల్ టైమ్ పర్మనెంట్ హ్యాపీగా జేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అండి. 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అండ్ మీ సర్టిఫికేట్ మీతో ఉంటే చాలు. లైక్ కంప్లీట్‌గా ఇంకా మీరు ఈ రోల్‌కి ఎలిజిబుల్. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మీరు నౌకరీలో ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని గూడా ఒక చోట ఉంటుంది. అక్కడ ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని ఒక చోటుంటుందండి. అది కానీ మీరు ఇక్కడ అప్లికేషన్ లాగిన్ టు అప్లై అని ఉంటుంది. లైక్ మీరు డైరెక్ట్ వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్ళిపోతది అప్లై చేసుకోవడానికి. నౌకరీలో కూడా యెస్ ఐయామ్ ఇంట్రెస్టెడ్ అని ఒక చోట ఉంటది. అది క్లిక్ చేశారంటే మీకు వాక్ ఇన్ డ్రైవ్ దాని గురించి మెయిల్ వస్తదనమాట. లైక్ రిమైండర్ మెయిల్స్ వస్తుంటాయి. 18థ్ కదా! ఇవాళ వస్తది, రేపు మీకు మర్చిపోకుండా ఒక రిమైండర్ లాగా వస్తూ ఉంటుందది. సో, మీరు గుర్తుపెట్టుకొని వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. ఇంతేనండి ఈ జాబ్ రోల్ అయితే. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను తొందరగా మీకు రివిల్ చేయడానికి ట్రై చేస్తాను.